నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట. తేలికైన హృదయం చాలా కాలం జీవిస్తుంది. లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి. ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్య సాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 26, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, చంద్రోదయం రాత్రి 8:49, చంద్రాస్తమయం ఉదయం 8:01. తిథి విదియ ఉదయం 7:45 వరకు, తదుపరి తదియ. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 3:32 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము గరిజ ఉదయం 7:45 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:03 వరకు, తదుపరి విష్టి. యోగము వరియానం తెల్లవారుజామున 4:12 వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:39 నుండి 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. గుళిక కాలం ఉదయం 7:30 నుండి 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. వర్జ్యం ఉదయం 9:27 నుండి 11:06 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:43 నుండి 6:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 26 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ ఉదయం 7:45 వరకు ఉంటుంది, తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. రాత్రి 8:03 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అంటే, అనురాధ నక్షత్రం వృషభ లగ్నమందు వివాహానికి ముహూర్తము శుక్రవారం తెల్లవారుజామున 4:53 నుండి శుక్రవారం రాత్రి 8:03 వరకు ఉంటుంది. అలాగే నామకరణానికి ముహూర్తము అనురాధ నక్షత్రం మేషలగ్నమందు శుక్రవారం రాత్రి 2:24 నుండి శనివారం తెల్లవారుజామున 3:39 వరకు ఉంటుంది. అంటే ఈ రోజంతా ఉంటుంది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం శుక్రవారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం రాత్రి అంటే శనివారం తెల్లవారుజామున 3:39 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వచ్చినా శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు నక్షత్రం వారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈరోజు ప్రశ్న: పార్వతీదేవి తండ్రి పేరు ఏమిటి? హిమవంతుని, మేఘనాథుడు, దక్ష ప్రజాపతి, అత్రి మహాముని? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీపై వచ్చిన అపవాదులు ఆరోపణలు తొలగుతాయి. వృషభ రాశి, చాకచక్యం నైపుణ్యంతో ముందడుగు వేయండి, కొంత అనుకూలత ఉంటుంది. మిథున రాశి, సోదరులు మిత్రులు మీపై అబండాలు మోపే వీలుంది. కర్కాటక రాశి, విద్యార్థులు ఉద్యోగాలు ప్రతిభ చూపినా ఆశించిన ఫలితం కనిపించక డీలా పడతారు. సింహరాశి, ఉద్యోగార్థులు విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. కన్యరాశి, స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి, సోదరులు సోదరీలతో మరింత ఆత్మీయ అనురాగాలు పంచుకుంటారు. వృశ్చిక రాశి, ఆత్మవిశ్వాసం పట్టుదలతో కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ధనస్సు రాశి, ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురు కావచ్చు. మకర రాశి, కొన్ని సంఘటనలు కలవరపాటు కలిగించవచ్చు. కుంభరాశి, జీవితాన్ని అనుకూల మలుపు తిప్పే సంఘటన ఎదురు కావచ్చు. మీనరాశి, ఇంటిలో శుభకార్యాలు నిర్వహణలో నిమగ్నమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.